మన సబ్స్క్రైబర్ తన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ మనతో పంచుకున్నారు. ఈవెన్ తనకు మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆత్మ తనతోనే ఉంది. ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉంటే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కొన్ని రోజులు దాన్ని తట్టుకోవడం అంటేనే చాలా కష్టం. అలాంటిది తను ఇప్పటికీ కూడా ఆత్మ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. మరి ఇంకెందుకు లేటు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. నా జీవితంలో జరిగిన ఇప్పటికీ కూడా జరుగుతున్న కొన్ని సంఘటనలు అయితే నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు సునీత. మా అక్కకి ఒకరోజు మెచ్యూర్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. ఆ ఫంక్షన్కి చాలా మంది చుట్టాలు వచ్చారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది బంధువులు ఆ రోజు నైట్ మా ఇంట్లోనే స్టే చేశారు. ఇంట్లో ప్లేస్ సరిపోక అందరూ ఆరు బయట మంచాలు వేసుకొని పడుకున్నారు. నేను, మా అమ్మ, మా తమ్ముడు ఇంట్లో కింద పడుకున్నాము. అందరూ నిద్రపోయారు. నాకు మాత్రం ఎందుకో ఆ రోజు నిద్ర పట్టడం లేదు. కాసేపటి తర్వాత నేను మా అమ్మ అండ్ మా తమ్ముడి వైపు చూస్తూ పడుకున్నాను. సడన్ గా అప్పుడే నా వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి నా తల మీద కొట్టింది. వెంటనే తల తిప్పి చూశాను. మళ్ళీ అదే చెయ్యి తన 2 వేళ్లతో పడుకొని నిద్రపోతున్న మా అమ్మ అండ్ తమ్ముడి వైపు చూపిస్తుంది. ఏముందా అక్కడ అని చూస్తే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. మళ్ళీ నేను వెంటనే వెనక్కి తిరిగి చూస్తే ఆ చెయ్యి నాకు కనిపించలేదు. ఆ రోజు నా కళ్ళతో నేను ఆ చెయ్యిని చూశాను, కానీ ఇప్పుడు కనిపించట్లేదు. చాలా భయం వేసింది నాకు. ఇంకా వెంటనే నిద్రపోతున్న మా అమ్మని లేపి జరిగిందంతా మా అమ్మతో చెప్తే దానికి మా అమ్మ ఏదో కలగనుంటావులే అని చెప్పి పడుకోబెట్టింది నన్ను. తెల్లవారింది, కానీ నాకు అదే ఆలోచన. రాత్రి చెప్తే అమ్మ సరిగ్గా పట్టించుకోలేదేమో, మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చెప్దామని అమ్మతో మాట్లాడాను. దానికి మా అమ్మ చెప్పింది ఏంటంటే, నైట్ అక్కయ్య మెచ్యూర్ ఫంక్షన్ జరిగింది కదా, పెద్దమ్మ వచ్చి ఉంటుందిలే అని. నువ్వు నిద్రపోకుండా అంతే చూస్తున్నావు కదా, నిన్ను భయపడకు, అందరు నిద్రపోయారు, నువ్వెందుకు నిద్రపోవట్లేదు, చూడు ఎలా నిద్రపోతున్నారో అని. పెద్దమ్మ తన 2 వేళ్లతో మా వైపు చూపించుంటుందిలే అని అన్నది. ఇక్కడ పెద్దమ్మ ఎవరు అంటే మా నాన్నగారి మొదటి భార్య. ఆమె చనిపోయిన తర్వాతే మా నాన్నగారు మా అమ్మని చేసుకున్నారు. మా పెద్దమ్మకేమో 2 కొడుకులు 1 కూతురు. ఇప్పుడు మా అమ్మకేమో నేను, మా తమ్ముడు, మేము మొత్తం 5గురము. మా అమ్మ అలా చెప్పిన తర్వాత నిజమే అయి ఉంటుందిలే అని నేను వదిలేశాను. ఇలా జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఒక రోజు నేను మెచ్యూర్ అయ్యాను. మొదటిసారిగా పుష్పవతి అయిన తర్వాత పీరియడ్ వచ్చే రోజుల్లో మొదటి 4 నెలలు ఇంట్లో ఒక మూలన కూర్చోబెడతారు కదా, కానీ నాకు 3వ పీరియడ్ వచ్చే టైంకి మా బాబాయి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. అందుకని నేను ఇంట్లో ఉండకూడదు అని మా ఇంటి వెనకాల కష్టం ఉంటే నేను ఒక్కదాన్నే ఆ 3 రోజులు నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. పగటిపూట ఎలాగలా ఉన్నా కానీ రాత్రుళ్ళు మాత్రం పడుకోవాలంటే చాలా భయం వేసేది. పోనీ మా అమ్మని నాకు తోడుగా పడుకోమని అడిగితే మా నానమ్మేమో, నువ్వక్కడ పడుకుంటే నువ్వు కూడా 3 రోజులు ఇంట్లోకి రాకూడదు, నువ్వు ఇంట్లో లేకపోతే ఎలా చెప్పు అని మా అమ్మని నా దగ్గర పడుకోనివ్వలేదు. మా నాయనమ్మ అలా చెప్పేసరికి ఇంకా తప్పదు కదా అని ఒక్కదాన్నే భయపడుతూనే ఆ రోజు రాత్రి కూడా పడుకున్నాను. కాసేపటి తర్వాత మా అమ్మ వచ్చి నాకు అన్నం పెట్టి వెళ్ళింది. అమ్మ వెళ్ళగానే నేను అన్నం తినేసి పడుకున్నాను. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నేను అలా పడుకోగానే నా మంచం పక్కన ఎవరో నుంచో నుండి నన్నే చూస్తున్నట్టు అనిపించింది. నా కళ్ళు నేను తెరవలేకపోతున్నాను అండ్ నా పైన ఎవరో కూర్చున్నట్టు నాకు అనిపిస్తుంది. చాలా సేపు అది నా నడుం మీదే కూర్చొని ఉండేసరికి నాకు నడుం నొప్పి కూడా వస్తుంది, కానీ నా మాట బయటికి రావట్లేదు. అలా చాలా సేపటికి అటు తన్నుకొని ఇటు తన్నుకొని ఎప్పటికో పైన పడింది లేచి వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూశాను. అంతా చీకటి, చాలా భయం వేసింది. చుట్టుపక్కలైతే ఎవ్వరూ లేరు. మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకొని ఫుల్గా దుప్పటి కప్పుకొని పడుకున్నాను. నేను అక్కడ పడుకున్న 3 రోజులు కూడా నాకు ఇదే నరకం. తెల్లారేసరికి నాకు భరించలేని నడుం నొప్పి వచ్చేసేది. అయినా సరే అలాగే అనుభవించాను. అదంతా అయిపోయిన తర్వాత మా అమ్మకి ఇలా జరిగిందని చెప్పాను. ఆ తర్వాత రోజు మా అమ్మ ఒక అతని దగ్గరికి తీసుకువెళ్ళి నాకు అంత్రం కట్టించింది. అంత్రం వేయించుకున్న తర్వాత అంతా నాకు బానే ఉంది. ఇది జరిగిన ఒక 3 సంవత్సరాల తర్వాత మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేశారు. అప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నాను. నా 10th ఎగ్జామ్స్ రాసిన తర్వాత వెంటనే నాకు పెళ్లి చేసేసారు. నాకు పెళ్ళైనప్పుడు నా వయసు 15 సంవత్సరాలు ఉంటాయి అంతే. నాకు పెళ్ళైన 3 నెలల తర్వాత మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ కొడుక్కి మ్యారేజ్ అయ్యింది. ఆ మ్యారేజ్ ఫంక్షన్ కి మా ఇంట్లో వాళ్ళందరము వెళ్ళాము. పెళ్ళైన తర్వాత మొదటి 3 రోజులు పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లోనే శాంతి ముహూర్తం చేస్తారు కదా, అలా ఆ రోజు రాత్రి మేము కూడా పెళ్లి కూతురు వాళ్ళ ఊరు వెళ్ళాము.
నేను, మా అత్తయ్య అండ్ మా వారు పెళ్లి కూతురు వాళ్ళ ఊరు నుంచి మేము ఇంటికి తిరిగి వచ్చేసరికి టైం నైట్ 2 అయ్యింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను, మా వారు రూమ్ లోపలికి వెళ్ళి పడుకున్నాము. మా అత్తయ్య వాళ్ళేమో బయట పంచలో పడుకొని ఉన్నారు. మేమిద్దరం పడుకోగానే మాకు నిద్ర పడుతున్న టైంలో ఎవరో నా పక్కన కూర్చొని ఉన్నారు. నా కళ్ళకి మాత్రం తను మా ఆడపడుచులా కనిపిస్తుంది. తన 2 చేతులతో నా పొట్టను పట్టుకొని గట్టిగా లాగుతుంది. నేను వెంటనే కళ్ళు తెరిచి చూశాను. నా కళ్ళ ముందే తను రెప్పపాటులో మాయమైపోయింది. ఆ టైంలో నా గుండె ఎంత స్పీడ్గా కొట్టుకుందంటే నిద్రపోతున్న మా వారిని లేపి జరిగిందంతా చెప్పి తన వైపుకి తిరిగి పడుకున్నాను. తెల్లవారిన తర్వాత మా అత్తయ్య వాళ్ళతో కూడా ఇదే విషయం చెప్పాను. వాళ్ళు అంతగా నమ్మినట్టు నాకు అనిపించలేదు. అంతా విని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సరేలే అని నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇలా జరిగిన 4 రోజుల తర్వాత యాక్చువల్గా నాకు అప్పుడు పీరియడ్ రావాల్సింది, కానీ రాలేదు, మిస్ అయ్యింది. చెక్ చేసుకుంటే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఎప్పటి నుంచి నేను కన్సీవ్ అయ్యానో అప్పటి నుంచి నాకు వామిటింగ్స్ చాలా ఎక్కువగా ఉండేవి. నాకు చాలా నీరసంగా ఉందని చెప్పి 5th మంత్లోనే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అప్పటి వరకు నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. కడుపుతో ఉన్నప్పుడు నేను చాలా సఫర్ అయ్యాను. జ్వరం వచ్చేసేది, తలనొప్పి అయితే విపరీతంగా వచ్చేది. వీటన్నిటిని తట్టుకొని ఒక బాబుకి నేను జన్మనిచ్చాను. పుట్టిన బాబుని చూసి అందరూ బాబేంటి ఇలా ఉన్నాడు అన్నారు. మా బాబు పుట్టినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉన్నాడు. డాక్టర్ గారు వెంటనే కిడ్స్ హాస్పిటల్కి పంపించారు. అక్కడ ఒక ఇంజెక్షన్ చేయగానే వాడు నార్మల్ కలర్లోకి వచ్చేసాడు. నేను కడుపుతో ఉన్నప్పుడు వేడి చేసే వస్తువుల్ని ఎక్కువగా తినడం వల్ల నాకు అలా అయ్యిందంట. టెన్షన్ పడకండి అని చెప్పారు డాక్టర్ గారు. మీ బాబుకి ఏం కాదు, ధైర్యంగా ఉండమని చెప్పారు. ఆ రోజు సాయంత్రానికే మా బాబుకి జ్వరం వచ్చేసింది. 3 రోజులు మా బాబుని బాక్స్ లో పెట్టారు. పొద్దున పూట 2 ఇంజెక్షన్లు, మళ్ళీ సాయంత్రం పూట 2 ఇంజెక్షన్లు, అలా 10 రోజులు చేశారు. మొత్తం 40 ఇంజెక్షన్లు. 10 రోజుల తర్వాత దేవుడి దయ వల్ల మా బాబు బానే ఉన్నాడు. మేము ఇంటికి వెళ్ళాము. మా బాబు పుట్టిన దగ్గర నుంచి వాడికి 1 ఇయర్ వచ్చేదాకా అర్ధరాత్రి 1 గంటకి లేచి పెద్దగా ఏడుస్తూ ఉండేవాడు. ఎన్ని తాయెత్తులు వేసినా పని చేయలేదు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే మళ్ళీ కన్సీవ్ అయ్యానో అప్పటి నుంచి వాడు చిన్నగా ఏడవడం ఆపేశాడు. రెండోసారి నాకు పాప పుట్టింది. పాప ఎంత హెల్దీగా పుట్టిందంటే పుట్టినప్పటి దగ్గర నుంచి కూడా ఈవెన్ ఒక్కసారి కూడా తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళేంత అవసరం రాలేదు. పాపకి 4వ నెల వచ్చిన తర్వాత ఎప్పటిలాగే ఆ రోజు కూడా సాయంత్రం పూట పాపకి స్నానం చేయించాము. ఆ తర్వాత నుంచి నా పాప ఏడవడం స్టార్ట్ చేసింది. ఎంతగా ఏడుస్తుందంటే అసలు మనుషుల వైపు కూడా చూడట్లేదు, పాలు కూడా తాగడం లేదు. తెలిసిన డాక్టర్ కాబట్టి మా ఇంటికే వచ్చారు ఆయన. ఆయన ఎప్పుడైతే మా ఇంటి మెట్లు ఎక్కుతున్నారో మా పాప ఇక్కడ ఏడు పాపేసింది. ఆయనేమో మా పాపని చూసి ఏంటమ్మా పాప బానే ఉంది కదా, నన్నెందుకు పిలిచారు ఇక్కడికి అని చెప్పి అతను వెళ్ళిపోయారు. ఆయన మా ఇల్లు దాటి వెళ్ళగానే మళ్ళీ మా పాప ఇక్కడ ఏడుపు స్టార్ట్ చేసింది. ఇలా ఒక్కసారి కాదు, అదే రోజు 3 సార్లు ఇలాగే జరిగింది. అసలు ఆ రోజు ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాలేదు. డాక్టర్ మా ఇంటికి రాగానే మా పాప ఏడుపు ఆపేసేది. మళ్ళీ అతను వెళ్ళిపోగానే ఏడుపు స్టార్ట్ చేసేది. నా పాపను అలాంటి పరిస్థితుల్లో చూసి నేను చాలా బాధపడ్డాను. అలా బాధపడుతూ కూర్చోవడం కన్నా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెక్ చేయించడం మంచిదని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. అక్కడ డాక్టర్ గారు పాపను చూశారు. కానీ తనకి ఏమైందో అసలు డాక్టర్ గారికి అర్థం కావట్లేదు. మా వల్ల కాదు, తీసుకువెళ్ళండి అని చెప్పారు. ఇంకో హాస్పిటల్కి వెళ్తే ఏం లేదులే, పాపకి గొంతులో కళ్ళడ్డం పడింది, ఏం ప్రాబ్లం లేదు, తగ్గిపోతుందిలే అని చెప్పి పాపకి ముక్కులో అండ్ నోట్లో నుంచి పైపులు పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సరిగ్గా అర్ధరాత్రి 12ంటికి మా పాప చనిపోయింది. మా పాప చనిపోయే ముందు కూడా మా అమ్మ వైపు అలాగే చూస్తూ ఉన్నదంట 1 నిమిషం పాటు. ఆ టైంలో నేను బయట కూర్చొని ఉన్నాను. పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని మా పాపకి సడన్ గా ఇలా జరగడం ఏంటి అని మాకు అసలేమీ అర్థం కాలేదు. ఆ 3 నెలలో కనీసం జలుబు కూడా చేయలేదు. అలాంటిది మా పాప ఇప్పుడు చనిపోయింది. మా పాప పుట్టిన 15 రోజులకే నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేపించుకున్నాను. మా పాప చనిపోయిన 15 రోజుల తర్వాత మా ఇంటికి సోది చెప్పే ఆమె వచ్చింది. ఆమెకి మేమేమీ చెప్పకపోయినా కూడా ఆమెలోకి ఒక ఆత్మ వచ్చి నన్ను చూసి నీ బిడ్డని నేనే మింగేశాను తెలుసా అని పెద్దగా నవ్వింది. దానికి మమ్మ అసలు ఎవరే నువ్వు, ఎందుకు నా బిడ్డకి చిన్నప్పటి నుంచి నరకం చూపిస్తున్నావు అని అరిచింది. దానికి ఆ ఆత్మ, నిజానికి నేను నీ మొదటి బిడ్డను తినేయాలి అనుకున్నాను, నువ్వు నెల తప్పిన వెంటనే నేను నీ దగ్గరకు వచ్చి నా 2 చేతులతో నీ పొట్టను లాగాను గుర్తుందా అని అన్నది.
అది నాకు అప్పుడు గుర్తుకొచ్చింది. ఆ రోజు నైట్ పొట్ట పట్టుకొని లాగిన 4 రోజులకి నాకు డేట్ కూడా మిస్ అయ్యి చెక్ చేసుకున్నాక ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయ్యింది అని. వామ్మో, నేను షాక్. అప్పటి నుంచి ఇది నాతోనే ఉందా అని. నాకంటే ముందు నేను ప్రెగ్నెంట్ అయిన విషయం ఆత్మకి ఎలా తెలిసింది అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు ఆ ఆత్మ ఆ బిడ్డని మింగేయడానికి నా వల్ల కాలేదు, అందుకే ఈ బిడ్డని తినేసా అని చెప్తుంది. అసలు ఎవ్వరు నువ్వు అని మా అమ్మ గట్టిగా అడిగేసరికి నేను చెప్పను అని చెప్పి ఆత్మ వెళ్ళిపోయింది. ఇది జరిగి 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నా పాప ఉంటే దానికి 8 ఇయర్స్ ఉండేవి. ఇప్పటికి కూడా నేను ఒక్కదాన్నే పడుకుంటే కన్ఫామ్ గా నా మీద పడి కాళ్ళు చేతులు కదలకుండా చేసి నాకు నరకం చూపిస్తుంది. తిరిగి రీఆపరేషన్ చేపించుకొని ఒక పాపని కనాలనుంది, కానీ మళ్ళీ ఏం జరుగుతుందో అని భయపడి ఆ కోరికను కూడా వదిలేసుకున్నాను. రీసెంట్ గా మా తమ్ముడు మా ఇంటికి వచ్చాడు, ఒక 2 రోజులు ఉండి వెళ్దామని. వాడు మా ఇంటికి వచ్చిన రోజే మేము మూవీకి వెళ్ళొచ్చాము, నైట్ షోకి. మూవీ అయిపోయింది, ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత వాడి పక్కనే నిలబడి ఎవరో వాడిని పేరు పెట్టి పిలుస్తున్నారు, గోవర్ధన్ గోవర్ధన్ అని. 2 టైమ్స్ ఇలా జరిగిందంట. అయినా సరే పట్టించుకోకుండా పడుకొని అలాగే ఉండిపోయాడు. వాడికి కూడా సేమ్ నాకు జరిగినట్టే ఎవరో పైన కూర్చోవడం, మాట రాకపోవడం ఇలా జరిగింది. వాడు ఆ టైంలోనే నిద్ర లేచి నా దగ్గరకు వచ్చి పడుకున్నాడు. ఏంట్రా ఏమైంది అని అడిగితే, ఏం లేదులే, బయట వరండాలో బాగా చలిగా ఉంది, అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నాను అని చెప్పాడు. కానీ వాడు చెప్పింది నేను నమ్మలేదు. మళ్ళీ పొద్దున్నే లేచి ఏమైందిరా నిజం చెప్పు అని అడిగాను. రాత్రి నాకు ఇలా జరిగిందక్క అని చెప్పాడు. ఆ తర్వాత రోజే నేను మీ ఇంట్లో ఉండనని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మా వారు మాల వేసుకున్నారని చెప్పి మా తమ్ముడు ఇంటికి మళ్ళీ వచ్చాడు. మా వారు మాల వేసుకున్నారని చెప్పి మేమందరం ఇంట్లో కింద పడుకున్నాం. వాడు కూడా వచ్చి మా పక్కనే పడుకున్నాడు. ఆ తర్వాత వాడికి ఇంకేమీ అనిపించలేదంట. ఇది జరిగి 1 వారం అయితే అవుతుంది. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆ ఆత్మ ఎవరు అని, అసలు ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని. కానీ కన్ఫామ్ గా ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆ ఆత్మ అయితే ఒక మేల్ పర్సన్. ఎందుకంటే నాకు అలా జరిగినప్పుడు నా చుట్టూ ఒక మేల్ పర్సన్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. మా తమ్ముడికి కూడా ఎవరో ఒక మగ మనిషి గొంతుతో వాడి పేరు పెట్టి పిలిచినట్టు అనిపించిందంట. ఇదంతా నేను మా బాబాయి మాల వేసుకున్నప్పుడు ఒక్కదాన్నే కష్టంలో పడుకోవడం వల్ల జరిగింది. ఎందుకంటే ఆ కష్టం పక్కనే కొంచెం దగ్గరలో ఉన్న ఇంట్లో ఒక అన్న సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అతని వల్లే ఇదంతా జరుగుతుందేమోనని నా అనుమానం. జస్ట్ డౌట్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. జరిగిన పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే నాకేమో అలాగే అనిపిస్తుంది. ఒకరోజు అమ్మ గుడికి వెళ్ళి నా గురించి పూజారి గారిని అడిగితే, మీ ఇంటి దగ్గరే ఒక పెళ్లి కాని అబ్బాయి చనిపోయాడు, అతని వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పారంట. ఆ అన్న చనిపోయినప్పుడు నేను చాలా చిన్న పిల్లని, ఆ అన్నతో బాగా ఆడుకునేదాన్ని. ఆ పూజారి గారు చెప్పిన తర్వాత నాకు అతనేనేమోనని కొంచెం అనుమానంగా ఉంది. కానీ మా అమ్మ మాత్రం కన్ఫామ్ గా అతనే అయి ఉంటాడు అని చెప్తుంది. ఈవెన్ ఇప్పటికీ కూడా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను. 2 months బ్యాక్ నేను దర్గాకి వెళ్ళి ఒక తాయెత్తు వేపించుకున్నాను. అక్కడ కూడా ఆ దర్గాలో ఉన్న ఆయన అలానే చెప్పారు, ఒక మగ మనిషి నువ్వు బాగుండడం చూడలేకపోతున్నాడు అని, నువ్వు తొందరగా వదిలించుకోవాలి లేకపోతే నీకే నష్టం అని చెప్పి తాయెత్తు వేశారు. నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిన దగ్గర నుంచి విపరీతమైన తలనొప్పి రావడం కూడా మొదలయ్యింది. నేను తాయెత్తు కట్టించుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కారణం ఏంటో చెప్తూ, నీకు తలనొప్పి కూడా అందుకే వస్తుంది అని చెప్పారు. నేను ఇన్ని తాయెత్తులు కట్టించుకున్నా సరే నాకు బాడీ పెయిన్స్ మాత్రం తగ్గుతాయి, కానీ కన్ఫామ్ గా మాత్రం అప్పుడప్పుడు తలనొప్పి, ఎవరో పైన కూర్చున్నట్టు అనిపించడం, నేను నిద్రపోతున్నప్పుడు కొట్టడం, ఇవి మాత్రం జరుగుతూనే ఉంటాయి. అందుకే నేను ఇప్పుడు ఎలాంటి తాయెత్తులు కూడా వేపించుకోవడం అనేది మానేశాను. తలనొప్పి అయితే చాలా విపరీతంగా ఉంటుంది. అసలు అది వస్తే ఒక 1 or 2 days ఉంటుంది. హెడేక్ వస్తే మాత్రం అసలు నేను ఇంట్లో ఏ పని చేసుకోలేను. ఈవెన్ వంట కూడా మా హస్బెండే చేసి పెడతారు. అంత సివియర్ పెయిన్ వస్తుంది. అయినా నా జీవితంలో నేను నా పాపనే పోగొట్టుకున్నాను. అంత బాధాకరమైన విషయం జరిగినప్పుడు ఇంకా ఎన్ని జరిగితే ఏముందిలే అని నేను పట్టించుకోవడమే మానేశాను. ఇవి నా జీవితంలో జరుగుతున్న భయంకరమైన సంఘటనలు. అదండి ఈరోజు స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీలో ఏంటంటే వాళ్ళ పాప చనిపోవడమే కొంచెం బాధగా ఉంది. చిన్న పిల్లలకి ఏదైనా జరిగితే అస్సలు మనం తట్టుకోలేము. పాపం అసలు ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోయిందో. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ ఆశానే.